చంద్రవంశంలో జన్మించదుగురా చంద్రుడు పాండు రాజేంద్రుడు మాతాత అతనికి ఉదయించే సవిత సద్గురుడు శాతవాహనుడు ఖ్యాతి మీరు శాతవాహనుడు వచ్చి దండిగాసురులకు ధైర్యమును త్రిలోకములకు విజయులను పేరు త్రిలోకములకు విజయులను పేరు గంధర్వ చిత్ర చానాది బదులను కాలకేయుల మాట కౌశల్యలేటి కాలకేయుల మాట కౌశలల్లా కాలకేయుల మాట కౌశల్యలేటి ఈశ్వరుని తెప్పించదు మహమ్మదరసి మాసపదార్థం పరగంగమునియో అట్టి బాగుపల్లుండు అట్టి సవరియుండు అట్టి సజ్జనుడైన హజ్జను మా తండ్రి దక్షవైన నదన్న తల్లి కులబంధు హస్తినాపురమానలవు అలయంత సమయం అతి సమయం అలయంత నగరం అతి సమయం పైన కోరిగా మిరినా దొరకాపురము చూడగనే వస్తే సార సంపదను వృక్షద్రవ వరపరాశి సత్రను ಅವನೇ ಅಭಿಮನ್ಯುನ ದೊರೆಯಲು ನನ್ನನ್ನು చెప్పబోతే చాలా ఉంటున్నది అతి సీరియస్గా తెలుస్తున్నా జాగ్రత్త రాబోతావు దండం పెడితే అందులో ఏమంటావా ఒక్కవాది గడ్డి అనేది 2 గాజులు గడ్డి పెరికాయి ఆవు ముందు వేసాయి కడుపు నిండా తింటాది తీసుకుని తొట్టి కాడ నిలబెట్టు కడుపు నిండా నీళ్ళు తాగేస్తాది ఈ మారి గూటాన్ని కట్టి పెట్టుకో సూపో నా సామె రంగా సర్రో 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 4 లీటర్లు పాలు ఇస్తుంది 4 లీటర్లు 4 లీటర్లు నీళ్లు పోసాయి 8 లీటర్లు 1 లీటర్ 50 రూపాయలు అంటే 8 లీటర్కి ఎంత అవుతుంది 400 పంపులో 200 పారాయి మన ఇద్దరు ఖర్చుకు 200 దండము దండమయ్యా
మన దుప్పడ తలసి నీ వల్ల సల్లగా దీవించే అంతే అలా దీవించాలి మళ్ళీ మాటలు చెప్పేసాను. శ్రీరామ నామ మరుతును యా మానవుడైన ఎప్పట మదిలో మా ప్రభు మరి వరదరాజు నాయుడు గారు అతని జ్ఞాపకార్థముగా మరి భాస్కర్ నాయుడు గారు మరి భాస్కర్ నాయుడు గారు వరదరాజు నాయుడు చూస్తామా చూడబోతామని వరదరాజు జ్ఞాపకార్థం మరి భాస్కర్ నాయుడు గారు మరి నా భాగవతులకు 116 కృష్ణ ఓహో మరి శ్రీనివాస నాయుడు గారు అంతే మరి శ్రీనివాస నాయుడు గారు మరి వరదరాజు జ్ఞాపకార్థముగా చూస్తామని వరదరాజు జ్ఞాపకార్థముగా మరి శ్రీనివాస నాయుడు గారు అది నా భాగవతులకు 9 కోటి వరహాలే కృష్ణ పొట్టడి పైకి వస్తాడు బొమ్మ ఉన్నానమ్మా పొట్టడి పైకి వస్తాడు అంటే ఇతను అభిమన్యుడు వీరాభిమన్యుడు అంట పరాక్రములో కాని ధీరత్వములో కాని ఇతనికి మించిన వారు ఎవరే లేరు కాబట్టి పరాక్రమవంతుడు కాబట్టి ఆ పేరు అభిమన్యుడు నేను ఎందుకు వస్తున్నాను తెలుసా ఈ సభా విచిత్రం చూడాలని సంతోషంతో వస్తున్నాను ఇంకటియా అంటే పాండవులకి తనయుడు ఎవరా అర్జునుడు పాండవులకి తనయుడు అర్జునుడు అర్జునుడికి ఉద్భవించిన వాడు అభిమన్యుడు కాబట్టి వీరత్వంలో కాని ధీరత్వంలో కాని పరాక్రమంలో కాని ఈయనకి మించిన వాళ్ళు ఎవరే లేదంట అటువంటి పరాక్రమం కలిగిన వాడు నేను అని విన్నవిస్తున్నాను వీళ్ళ తండ్రి ధరించుండే మకర కిరీటం దశ దిశలకే వెదజల్లుతంట కాంతి కాబట్టి
కాబట్టి అటువంటి కాంతి కలిగిన కిరీటం అనేది వీళ్ళ తండ్రి ధరిస్తుండేది. కాబట్టి అతని కంటే పరాక్రమవంతుడు కాబట్టి ఈయన కూడా మకర కిరీటం ధరించి దాని తగుమాత్రం బుద్ధి కిరీటలు పెట్టి దాని తగుమాత్రం చంద్రహారంలో ధరించి చెప్పడానికి సాధ్యం కాలేదంట. ఈ అభిమన్యు వచ్చేటప్పుడు అంత పరాక్రమవంతుడై వస్తున్నాను. మా ప్రభు మరి దోరిగాపురి గ్రామ వాస్తవంలో మరి మున్నతనాయుడు గారు మరి మామైన మరి వరదరాజు నాయుడు గారు మామను చూస్తావా చూడబోతావా మామగారు నవకోటి వరహాలే కృష్ణ నీ పాదార్పితం. అయ్యో వైకుంఠమునకు తినవు జరగబోతున్నావా? తీస్తాను చిల్లర కుట్టేసి వస్తుందా? అటు వీడియో తీస్తాను చిల్లర కుట్టేసి తీస్తాను చిల్లర కుట్టేసి వస్తుందా? చిల్లర కుట్టేసి వస్తా. సమమైన పట్టము ఈ పుట్టోడికి కాబట్టి అభిమన్యుడికి మించిన వాడు ఎవరు లేదంట. యా విధంగా యా పట్టం ఎట్లున్నది, యా పొరవు యా విధంగా ఉండదు వర్ణించాలని నేను ఒక్కడిదా సత్యం. దాటినాడు పెట్టినాడు బలరాడు పెట్టినాడు.
ఆ బ్రహ్మబంధములకు సమానము చూస్తామంటేను అవిని కూడా కాదు పోయమ్మా అత్త అత్త మ్యాచింగ్ ఒక వర్తమానము అవును బ్రహ్మదేవుడు ఉండే లోకము బ్రహ్మలోకం అంటారు, అదే అమరలోకం అంటారు, కాబట్టి సత్యలోకం అంటారు. అటువంటి బ్రహ్మదేవుడు ఉండే లోకము బ్రహ్మలోకం చూస్తామంటేనా ఆ బ్రహ్మలోకం కూడా సరే ఈ దూరకాపురి పట్టానికి సమమైన పట్టము కాదు. కాలేదు అవునియా? సరే ఒక మాట, సమమైన పట్టం ఇది. మంత్రి ఆ దేవేంద్రుండే పట్టమునకు సమానము చూస్తామంటే హదిని కూడా కాదు ఈ మంత్రి దీన్ని వంట పట్టుకోవద్దు ఇట్నే పట్టుకో అనుకో ఆపైపోతుంది ఇట్నే పట్టుకోవాలి అంటే ఇటు పట్టుకోయమ్మా ఉండే లోకము దేవలోకం అంటారు. ఆ దేవలోకం చూస్తా ఉంటేనా ఆ దేవలోకం కూడా సరే ఈ ద్వారకాపురి పట్టణానికి సమమైన పట్టణము కాదు. దేవేంద్రుండే పట్టము చూస్తామంటేనా అందుకు సరికాదు. సరే, ఇంకొక మాట, సమమైన పట్టణం ఇది. నారాయణ గిట్ట వైకుంఠాలలో నారాయణ వైకుంఠములకు సమానము చూస్తామంటే ఇటు పట్టుకుంటావా అతని కూడా కాదు నా మంత్రి ఇటు పట్టుకోయవా ఇటు పట్టుకో వస్తానా పట్టుకోవచ్చు వస్తానా ఒక వర్తమానము శ్రీమన్నారాయణమూర్తి ఉండేది ఎక్కడ తెలుసా? ఎక్కడ? వైకుంఠము. అవును ఆ వైకుంఠం చూస్తామంటేనా ఆ వైకుంఠం కూడా సరే ఈ దూరకాపురి పట్టణానికి సమమైన ఇటు పట్టణము పట్టుకోయా కాదు. డబ్బు గుట్టేసి వస్తాను పోయా డబ్బు గుట్టేసి వస్తాను ఆ యొక్క భగవంతుడు ఆ నారాయణుండే పట్టమును సమానం చూస్తానంటాను అది నువ్వు కాలేదు. ఇటు పట్టుకో అదే సమమైన పట్టణం ఇది. ఏది? ఇటు పట్టుకోయా ఎటు నుంచి ఏది ఇటు పట్టుకోయా చిక్కుటేసి వస్తాను పోయి చిల్లరా నొక్కకూడదు ఎమ్మోలు ఎమ్మోలు పట్టుకోవాలి ఇటు పట్టుకోవాలి ఉండి చూపిస్తాను ఇటు పట్టుకోవాలా పట్టుకో పట్టుకోయా పట్టుకోమంటే అంటే ఈశ్వరుడు ఉండేది కైలాసము. ఆ కైలాసం చూస్తామంటేనా ఆ ఎండికొండ నివాసుడు కైలాస వాసుడు. ఆ కైలాసం చూస్తామంటే కూడా ఆ కైలాసము కూడా సరే ఈ దూరకాపురి పట్టణానికి సమమైన పట్టము కాదు. ఆ యొక్క కైలాసవాసుడు అయినటువంటి పట్టము చూస్తామంతేనా అది నువ్వు సమానం కాలేదు. ఒక మాట, ఈ దూరకాపురి పట్టణం ఎట్టుండదో చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్తా ఉంది. ఓలే ఓలే
నచ్చిన వీడికి వచ్చిన వాళ్ళకంతా నచ్చి ఏం చేసేది రంగనా కొలకలాల. కూలికి తప్ప మధ్యలో పట్టుకోవద్దట ఆపైపోతుంది ఇటు సక్రమైనోడు ఆడ పట్టుకోవద్దా